#AskDrJohnAtson అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. SPGR9 నమస్తే సార్, ఈ మధ్య బాగా వింటున్నాను హైదరాబాద్ లో హెయిర్ ప్లాంటేషన్ ఫెయిల్ అవుతున్నాయని, చెన్నై, ముంబై, కలకత్తా బెటర్ అని అంటున్నారు. రీజన్ ఏమై ఉండొచ్చు సార్? మనకందరికీ తెలుసు, నిజాల కంటే అపోహలు, రూమర్స్ ఇవి చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతాయి అని చెప్పి. ఇంకా ఆ విషయం ఏదైనా నెగటివ్ అయితే ఇంకా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. మనకి ఎవరైనా ఇలాంటి నెగటివ్ థింగ్స్ కానీ రూమర్స్ కానీ చెప్పినప్పుడు అది నిజమా కాదా అని ఆలోచించకుండా దాన్ని మళ్ళీ ఇంకొకరికి షేర్ చేస్తూ పోవడం వల్లనే ఇట్లాంటివి వచ్చి ఉంటాయి. ఇంకా దీని గురించి ప్రాపర్ గా అబ్జర్వేషన్ చేస్తే మనకేం తెలుస్తుంది అంటే, హైదరాబాద్ లో ఎన్నో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్స్ ఉండగా వాటిలో క్వాలిఫైడ్ డాక్టర్స్ అండ్ లైసెన్స్డ్ హాస్పిటల్స్ రన్ చేసే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్లు చాలా చిన్న మోతాదు. మీరు అడ్వర్టైజ్మెంట్స్ గమనించండి, మ్యాక్సిమం సెంటర్స్ కానీ మ్యాక్సిమం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్స్ కానీ ఏవైతే వాళ్ళు చెప్పుకుంటుంటారో అవన్నీ డాక్టర్లు లేని క్లినిక్స్ కానీ లేకపోతే సింపుల్ గా టెక్నీషియన్స్ ని పెట్టి రన్ చేసే క్లినిక్స్ అయి ఉంటాయి. ఎప్పుడైతే ఇలా విపరీతమైన మార్కెటింగ్ ద్వారా మనకి రెగ్యులర్ గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి, అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేకపోతే బయట హోర్డింగ్స్ కావచ్చు, లేకపోతే ఇంకే వేరే మీడియం ద్వారా మీకు యాడ్స్ రూమ్ లో మీకు వాళ్ళని ప్రెజెంట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఎవరైతే మనకు ఎక్కువగా ఇలా యాడ్స్ ద్వారా కనిపిస్తుంటారో మనమందరం వాళ్ళని నమ్ముతాం. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర కంటే కూడా ఎక్కువగా ఇటువంటి క్లినిక్స్ దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇలా వెళ్తారో డెఫినెట్ గా రిజల్ట్ బ్యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఇదే గనక మనం చెన్నై, బాంబే, కలకత్తా లేదా ఇటువంటి పెద్ద సిటీస్ లో గమనిస్తే డాక్టర్స్ కూడా ప్రత్యేకించి కొంత అమౌంట్ వెచ్చించి వాళ్ళ గురించి వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఆబ్వియస్ గా ఎక్కువ మంది ఇలా క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, అంటే ఇటువంటి పెద్ద సిటీస్ లోకి వెళ్ళినప్పుడు. అందుకని అక్కడ క్వాలిఫైడ్ డాక్టర్స్ తోనే సర్జరీ చేయించుకుంటున్నారు కాబట్టి రిజల్ట్స్ బాగుంటాయి. అదే పని గనక ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజలు కూడా ప్రత్యేకించి మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ని చూస్ చేసుకునేటప్పుడు వెతికి మరీ ఒక లైసెన్స్ ఉన్న డాక్టర్, ఒక రిజిస్ట్రేషన్ ఉన్న డాక్టర్, ఒక ప్రాపర్ టీమ్ ఉన్న డాక్టర్ దగ్గర సర్జరీ చేయించుకున్నారనుకోండి, తప్పకుండా రిజల్ట్స్ బాగా వస్తాయి. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు అడిగిన మాటలో డెఫినెట్ గా వాస్తవం ఉంది, కానీ అలా ఫెయిల్ అవుతున్న సర్జరీస్ అన్ని డెఫినెట్ గా క్వాక్స్, అన్క్వాలిఫైడ్ పీపుల్ ఏదో సెలూన్ లాంటి సెటప్ లో సర్జరీస్ చేసేసి మీ మీద ఎక్స్పెరిమెంట్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ద్వారా ఇలా జరుగుతూ ఉంది. ఇటువంటి వాటిని అరికట్టాలంటే మీరే 1-2 సార్లు మీ డాక్టర్ ని చూస్ చేసుకునే ముందు ప్రాపర్ గా రీసెర్చ్ చేసి హాస్పిటల్ కి వెళ్ళి మీ డాక్టర్ తో మాట్లాడి అప్పుడు మీ సర్జరీకి గనక ముందడుగు వేస్తే డెఫినెట్ గా మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఏదైతే బట్టల కంప్లీట్ గా హెయిర్ లెస్ గా ఉండి ఉంటుందో అటువంటి ప్లేస్ లో మళ్ళీ ఒత్తైన జుట్టు మొలుస్తుంది.